ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఒక విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. అందులోని టీడీపీలో ఉంటే రాజకీయాలు మొత్తం చంద్రబాబు చుట్టే తిరుగుతూ ఉంటాయి. జనసేన చంద్రబాబు పొత్తన్నప్పుడు అంటే 2.5 సంవత్సరం వాళ్ళు, 2.5 సంవత్సరం టీడీపీ ముఖ్యమంత్రిగా ఉంటారు, పవర్ షేరింగ్ ఉండిద్దని అంటూ వచ్చారు. దాని నుండి గౌరవప్రదమైన సీట్లు అంటూ వచ్చారు. దాని నుండి పవర్ షేరింగ్ 1.5 year ఫస్ట్ అన్నారు. లేదంటే అధికారంలోకి వస్తే 1.5 year అయితే ఫస్ట్ జనసేనకి ఇవ్వాలన్నారు. అన్నీ జరిగిన తర్వాత ఫస్ట్ పొత్తు అనేది వీళ్ళిద్దరికి అంటే టీడీపీ జనసేనకి అవటము, దాంట్లో భాగంగా 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇవ్వటము, ఆ తర్వాత వాటిని కూడా సవరించుకుంటూ వచ్చేసి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలకు వచ్చారు. తర్వాత జనసేనని చంద్రబాబు కలిసి బీజేపీని కూడా కూటమిలోకి తీసుకురావటము, వాళ్ళకి సీట్లు కేటాయించడం, ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు అని అనుకున్నారు. బట్ నిన్న చిలకలూరుపేటలో సభలో మాట్లాడిన పరిస్థితులు చూస్తే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఎక్కడ మెన్షన్ చేయకపోవటము, అందులో కూడా మళ్ళీ ఎన్డీఏ అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా ఉంటారంట. అంటే వీళ్ళిద్దరు కాకపోతే ఇంకొకరిని ఎవరినన్నా తీసుకొచ్చి ఎన్డీఏకి పవర్ షేరింగ్ వాళ్ళు కావాలనుకుంటారా? వాళ్ళకి ఇచ్చిన తక్కువ సీట్లైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీగా పవర్ షేరింగ్ బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే, అంటే కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే ఉండేటట్టు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా జగన్ మీద కేసులు ఉన్నాయనుకుంటే జగన్ వచ్చేసరికి ఇప్పుడు చంద్రబాబు గారి మీద అరెస్ట్ చేయటము, కొన్ని కేసులు మూవ్ చేయటము, జిఎస్టీకి సంబంధించిన కేసులు కూడా ఉండటము, ఒకవేళ రాకపోతే అంటే కూటమి అధికారంలోకి రాకపోతే రేపు జగన్ కంపల్సరీగా కేసుల్లో ఇరికిస్తాడు, మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు. ఇవన్నీ ఫ్యూచర్లో కూడా ఒకవేళ రాకపోతే సెంట్రల్ అండతో ఏదో ఒక విధంగా అరెస్టుల నుండి ఉపశమనం కోసమైన ఇలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ నిన్న మోడీ సభలో మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ఎన్డీఏ ముఖ్యమంత్రి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారన్నారు. సో ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ పేరు కానీ చంద్రబాబు పేరు కానీ మెన్షన్ చేయకపోవటము, సో అక్కడ కూడా ఏదన్నా తిరకాసు పెడతారా? వీళ్ళు అనుకున్నట్లుగా వీళ్ళు ఏదైతే కామెంట్స్ చేస్తారో అవి కూడా బీజేపీ చేసిద్దిలే, మోడీ చేస్తారులే అనుకోవటము, దానికి వీళ్ళు అనుకున్న దానికి విభిన్నంగా స్పీచ్ ఉండటం కూడా ఒక విధంగా వచ్చేసరికి ఇలాంటి డౌట్లు కూడా రైజ్ చేస్తుందని చెప్పుకోవాలి.